హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి హల్వా. చాలా ఈజీ రెసిపీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనకి కొబ్బరి హల్వా అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దామా. నేనైతే ఒక కొబ్బరికాయతోనే హల్వా చేశానండి. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కొబ్బరికాయలను తీసుకోండి. ముందుగా కొబ్బరికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న దాన్ని ఒక కప్పుకి ఎంత వస్తుందో ఏంటని చూసుకొని ఒక కప్పులో వేసుకోండి. నాకైతే ఒక కొబ్బరికాయ కప్పు నిండా వచ్చిందండి. మనం కొబ్బరికాయ పౌడర్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో మనకి ఆల్రెడీ నెయ్యి ఉంటే మరి వేయాల్సిన అవసరం లేదు. నెయ్యి లేకపోతే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అది కరిగిన తర్వాత మనం ముందుగా కొబ్బరి పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని తెచ్చి దీంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. 1 కప్పు కొబ్బరి కూరకి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. అది ఫ్రై అవుతున్నప్పుడే మనం బెల్లం కూడా వేసుకోవాలి. దాంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని లో ఫ్లేమ్ మీద ఆ బెల్లాన్ని కొబ్బరి కూరని మిక్స్ అయ్యేటట్టు కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అలా కలుపుతున్నప్పుడు బెల్లం కరిగి కొబ్బరి కూరకి బాగా పడుతుంది. రెండు మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. అది కూడా బాగా మిక్స్ చేయండి. నెయ్యి అనేది కొబ్బరి కూరకి బాగా పట్టిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మొత్తం కలపండి. అది దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక పేపర్ షీట్ తీసుకొని దాంట్లో వేసి ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టుకోండి. మీ దగ్గర పేపర్ షీట్ లేకపోతే ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి కొబ్బరి కూర మిశ్రమాన్ని దాంట్లో వేసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దాన్ని తయారు చేసి పెట్టుకోండి. మీకు షేప్ ఏం అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా తినేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాసేపు అయిన తర్వాత మనం పేపర్ షీట్లో వేసాం కదా హల్వా, దాన్ని బయటికి తీసి పీసెస్గా కావాలి అనుకుంటే కట్ చేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా స్పూన్ పెట్టి తినేయొచ్చు. ఇది నిల్వ కూడా ఉంటుందండి. మీరు ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోండి. అంతేనండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి.